పంచాయతీ సెక్రటరీలు సమ్మె విరమించకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేయడం ఎంతవరకు సబబని బీజేపీ రాష్ట్ర నాయకుడు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గత 12 రోజుల నుండి పంచాయతీ సెక్రటరీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా బీజేపీ నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 29 ప్రకారం ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుని వారి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చి ఉద్యోగులకు భద్రత లేకుండా బెదిరింపులకు గురిచేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. సెక్రటరీలకు అండగా బీజేపీ ఉంటుందని, దేనికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మె రాజు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, సీనియర్ నాయకుడు న్యాయవాది అంజు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం కోసం మీ వద్దకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు సీనియర్ నాయకులు న్యాయవాది అంజుకుమార్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మె రాజు గారికి, రాచకొండ సాగర్ గారికి, తోట సత్యనారాయణ గారికి, అర్జున్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు దొడ్డిపల్లి ముత్యారెడ్డి గారికి, దాంతోపాటు ఈ సమ్మెకు సంఘానికి గౌరవం తెలుసుకోవాల్సినటువంటి రాజు వర్మ గారికి, పి శ్రీనివాస్ గారికి, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు విజయలక్ష్మి గారికి, సెక్రటరీ ప్రవీణ్ గారికి, ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి సోదరి మల్లారా, ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీను నెరవేర్చని కారణంగా ఈరోజు మనం 4 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అనేక రకాల వెట్టి చాకిరీ, మనం చేసినటువంటి కష్టం ఇవన్నీ కూడా నీళ్ళలో పోసి వృధాగా చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మనం 12 రోజుల నుంచి మన సమస్యల పరిష్కారం కోసం చేసినటువంటి ఏదైతే ఈ ఉద్యమం ఉన్నదో ఆ ఉద్యమాన్ని తట్టుకోలేక ఈ రాష్ట్రంలో మరి మీరు క్వాలిఫై అయ్యి దీనికోసం కష్టపడి చదివి ఉత్తీర్ణులై ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షలకు హాజరై అవన్నింటినీ కూడా పాస్ అయ్యి అలా ఉద్యోగాన్ని సంపాదిస్తే ఆ ఉద్యోగానికి భద్రత లేదు, మీరు చేస్తున్నటువంటి పనికి నమ్మకం లేదు, మీరు చేసేటువంటి ముందు న్యాయపరంగా ఏదున్నా కూడా మనం ఎదుర్కొందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేద్దాం. ఈరోజు కేసులు అయితేనో పోలీసులు వచ్చి మనల్ని బెదిరిస్తేనో ప్రభుత్వం మనల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామనో ఇలా బెదిరిస్తే భయపడకండి. 5 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది. మొట్టమొదటిసారిగా మీ ఉద్యోగాలనే పర్మనెంట్ చేస్తూ మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఈ ఉద్యోగానికి భరోసా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉన్నది. అందుకనే సోదరమన్నారా, ఈ ఉద్యమాలు మనకు కొత్త కాదు. అనేక రకాల ఉద్యమాలు చేసినాం, ఇంతకంటే ఎక్కువ పోరాటాలు చేసినాం. తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములైనలు. ఇదే చౌరస్తాలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం. అప్పుడు కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇదేనన్నది, సకల జనుల సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మా ఉద్యోగాలు పోతావా, మా తెలంగాణ మాకు కావాలని చెప్పి మనందరం కూడా ఉద్యమం చేసినాం. ఇవాళ ఏ తెలంగాణ వచ్చిందో మన బతుకులు ఏమైపోయినాయి, ఇలా మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, మన సమస్యలు ఏ విధంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా మన సమస్యలను అడగటానికి మనం ప్రశ్నిస్తే మన గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ జాగ్రత్త. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఉవ్వెత్తున లేచి రానున్న రోజుల్లో మీకు తప్పకుండా కోరి కడతారని చెప్పేసి ఈ విషయాన్ని వెంటనే నువ్వు చెప్పినటువంటి ఏదైతే హెచ్చరిక ఉన్నదో దాన్ని వాపసు తీసుకొని వెంటనే జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు వేసినట్టుగా క్షమాపణ చెప్పి ఈ ఉద్యమానికి వెంటనే వచ్చి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి చర్చల ద్వారా ఇస్తావా, లేదా నేరుగా డైరెక్ట్ మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి చెబుతావా, రేపు నీకే వదిలేస్తున్నాం. ఒకవేళ వీళ్ళ సమస్యల పరిష్కారం కాకుంటే రేపు వీళ్ళకేమైనా జరిగితే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మీ సమ్మెకు మద్దతుగా ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ అధ్యక్షుల ద్వారా మాకు ఫోన్ చేయండి. మేము వేసుకున్నా నేను మీ దగ్గర రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం.